మార్చి 6వ తారీఖున నార్థన్ కర్ణాటక హంపీలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఇజ్రాయలీ టూరిస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి హంపీకి వచ్చింది. హంపీ దగ్గర ఈవినింగ్ అక్కడ బయట ఒక లేక్ దగ్గర ఉంటే ఆ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళని అటాక్ చేశారు, కాజేశారు, దొంగతనం చేశారు. ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. ఆ అమ్మాయితో పాటు ఇంకొక హోమ్ ఓనర్ ఎవరైతే ఉందో అక్కడ హోమ్ స్టే ఓనర్ ఆ అమ్మాయిని కూడా రేప్ చేశారు. అయితే ఈ సందర్భంలో ఈ కేసులో ఏమైందంటే ఇజ్రాయలీ టూరిస్ట్ తో పాటు 3 పురుషులు కూడా ఉన్నారు. ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి, అమెరికా నుంచి వాళ్ళు కూడా ఈవిడ పక్కన ఉన్నారు. అంతేకాదు ఈ టూరిస్టులు హంపీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సనాపురా లేక్ దగ్గర రాత్రిపూట నక్షత్రాలు చూస్తూ మ్యూజిక్ వింటూ డిన్నర్ చేస్తున్నారంట. ఆ టైంలో లోకల్స్ 3 వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను తీసుకుని ఈ ఇజ్రాయలీ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారంట. దీనిలో భాగంగా ఎవరైతే అడ్డుకున్నారో పక్కనున్న 3 అబ్బాయిలు ఇతర టూరిస్టులు వాళ్ళని పక్కనున్న కెనాల్లోకి తోసేశారు. దానిలో ఒక అబ్బాయి చనిపోయాడంట కూడా. సో ఈ పరిస్థితి చూసి అక్కడున్న టూరిస్టులందరూ, అక్కడ దూరం నుంచి వచ్చిన టూరిస్టులందరూ కూడా వేల సంఖ్యలో హంపి నుంచి వెళ్ళిపోతున్నారంట, మొత్తం ప్యాక్ చేసేసుకుని. దీనికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 309 థెఫ్ట్ ఆఫ్ ఎక్స్టార్షన్ కింద, సెక్షన్ 311 రాబరీ కింద అండ్ రాబరీ విత్ సీరియస్ ఇంజురీ అనమాట 311, తర్వాత సెక్షన్ 70 క్లాజ్ 1 గ్యాంగ్ రేప్ కింద, తర్వాత సెక్షన్ 109 అటెంప్ట్ మర్డర్ కింద, తర్వాత ఎవరైతే కెనాల్లో తోసేశాడో ఆ అబ్బాయి కూడా ఒక అబ్బాయి చనిపోయాడు టూరిస్ట్, ఆ అబ్బాయి మర్డర్ కింద, ఇవన్నీ కింద సెక్షన్స్ కింద వీళ్ళపైన కేసు బుక్ అయ్యాయన్నమాట. ఈ 3 దొరికారు కూడా.